గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నారు మా ప్రాంతానికి. ఈసారి మరి పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకపోతే ఎట్లా అని కొట్లాడినా నేను మా వెనుకబడ్డదా 70 ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు, ఏదేమైనా మేము తీసుకుపోతామని చెప్పినాం. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా మనకు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇప్పుడు ముదప్పని అడిగిన ఏ చదువుకున్నాడు గుల్బర్గలు చదువుకున్నాడు. ఎందుకంటే ఆ కాలేజీలు ఉన్నందుకు మన వాళ్ళందరూ అడిగిపోయారు. ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చదువుకుంటారు, అడిగిపోతారు. మన దగ్గర రావాల్సిందే కదా. ఇతర జిల్లాల నుంచి కూడా తాండూరు వాళ్ళు ఇన్నేళ్ళు మన పైసలు అక్కడ మోసుకుపోయినాయి. ఇప్పుడు మన కాలేజీలు వస్తే వాళ్ళ పైసలు ఇక్కడ మోసుకొస్తారు. పరిగోళ్ళు కూడా ఇక్కడనే రావాల్సి వస్తారు, నారాయణపేట వాళ్ళు కూడా కొడంగల్కి రావాల్సి వస్తుంది. ఎడిపోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటే. రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉన్నాయా? తాగితే కల్తీకాలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగల్. ఇంతకు మించి ఏమైనా ఉండేనా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునే కాడికి తెచ్చుకున్నాం. దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం, తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం. మా నర్సింగ్ బాన్ ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకర్రాళ్ళు ఉన్నాయి సార్, ఊరికి రోడ్డే లేదని కొట్లాడేవాడు ఎప్పుడు చూసినా. మళ్ళీ వాళ్ళ ఊరికి బిచాలకు రోడ్ అయితే తెచ్చినాం కదా. ఇలా తాగనిక నీళ్ళలో బోరు ఉంటే వాళ్ళ ఊర్లో తలకాయలు వాళ్ళ కొట్టుకునేది నీళ్ళ కోసం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అన్న ఎంపీపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నావు సార్ అని అందరు నా మీద కొడంగల్ కోల్పోయే కాడికి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం. చాలా వరకు మనం ఇవ్వగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం. ఏం కావాలనో ఇవాళ మనం చేస్తున్నాం. అందుకే మిత్రుల